రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన నాయకుడు సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసించారు గవర్నర్ నరసింహన్. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తీవ్రంగా ఉన్న విద్యుత్ సమస్యను కొన్ని నెలల్లోనే పరిష్కరించారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం టీమ్ స్పిరిట్ తో పనిచేస్తోందని మెచ్చుకున్నారు. 2017 తెలంగాణకు కార్యసాధక సంవత్సరంగా ఉంటుందన్నారు గవర్నర్ నరసింహన్. డైనమిక్ లీడర్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలుస్తుందన్నారు. ఇలా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విస్తృతంగా సలహాలు, సూచనలు స్వీకరించే సీఎంను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. కేసీఆర్ ఒక్కసారి డిసైడ్ అయితే పని పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గరన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. సీఎంతో పాటు డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు జి వివేక్ గవర్నర్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సీఎం నిర్దిష్టమైన లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకం అద్భుతమన్నారు గవర్నర్. ఈ స్కీమ్ పూర్తయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ వచ్చిందన్నారు. కొత్త ఆలోచనలతో ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు నరసింహన్. కేటీఆర్ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో నెంబర్ 1 స్థానంలో నిలిపారని మెచ్చుకున్నారు. గతంలో కొన్ని వర్గాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ప్రభుత్వ కృషితో సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీహబ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. టీఎస్ఐ పాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు గవర్నర్. రాజ్ భవన్ లో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. గవర్నర్ దంపతులకు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.